ఫ్రెండ్స్, ఈరోజు మనం సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్ యొక్క ఆపరేషన్స్ని చూద్దాం. మనం ప్రీవియస్ వీడియోస్లో ఏం చూసాం ఫ్రెండ్స్, మనం సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్ అంటే ఏంటో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది చూసాం కదా. వాటి యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఫ్రెండ్స్. మీరు కనుక ఆ వీడియో కనుక వినకపోతే వినండి. విన్న తర్వాత ఈ వీడియోకి వస్తే మీకు చాలా క్లారిటీగా వస్తుంది ఫ్రెండ్స్, అలానే బాగా అర్థమవుతుంది. దెన్ ఇప్పుడు ఈ సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్లో ఆపరేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ ఆపరేషన్స్ ఏంటో మనం ఈ వీడియోలో విందాం. ఫస్ట్ మనకి మొత్తం 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఓకే, మనకి సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్లో మొత్తం మనకి 3 ఆపరేషన్స్ ఉన్నాయి. ఆ 3 ఆపరేషన్స్ ఏంటంటే క్రియేట్, ఇన్సర్ట్, డిలీట్. ఓకే, క్రియేట్ ఆపరేషన్, ఇన్సర్ట్ ఆపరేషన్, డిలీట్ ఆపరేషన్. ఫస్ట్ ఆపరేషన్ ఏంటి? క్రియేట్ ఆపరేషన్. సో మనం ఈరోజు వీడియోలో క్రియేట్ ఆపరేషన్ గురించి తెలుసుకుందాం. క్రియేట్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేయడం. ఓకే, మనకి సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్కి ఎన్ని ఫీల్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్? మనకి సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్లో ఒక నోడ్కి 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఆ 3 ఫీల్డ్స్ అంటే ఫస్ట్ ఫీల్డ్ ఏంటంటే మనం ప్రీవియస్ అడ్రస్ని స్టోర్ చేస్తాం. అలానే సెకండ్ ఫీల్డ్లో మనం డేటాని స్టోర్ చేస్తాం. అలానే థర్డ్ ఫీల్డ్లో మనకి నెక్స్ట్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, మనం ఇప్పుడు ఈ 3 ఫీల్డ్స్ని ఎలా క్రియేట్ చేస్తాం అని చెప్పేది ఒక క్రియేట్ ఆపరేషన్. అంటే మనం ఒక నోడ్ని ఎలా క్రియేట్ చేయాలి అని చెప్పడానికి యూజ్ చేసే ఆపరేషనే క్రియేట్ ఆపరేషన్. ఓకే, సో క్రియేట్ ఆపరేషన్ని క్రియేట్ ఆపరేషన్ అంటే ఎలా క్రియేట్ చేస్తాం అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ఏంటంటే న్యూ నోడ్ని క్రియేట్ చేయాలి ఫ్రెండ్స్. ఒక నోడ్ని క్రియేట్ చేయాలి. ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటే దానికి ఎన్ని ఫీల్డ్స్ ఉండాలో తెలుసుకోవాలి. సో మనం సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్లో 3 ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, సో ఒక నోడ్ని క్రియేట్ చేశాను. తర్వాత అదేమవుతుంది? న్యూ నోడ్ అవుతుంది. ఓకే, న్యూ. దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఏంటి? ప్రీవియస్ అడ్రస్, సెకండ్ డేటా, లాస్ట్ నెక్స్ట్ అడ్రస్ కదా. ఇక్కడ ఏం చెప్పారు? న్యూ డేటా ఈక్వల్ టు వాల్యూ. డేటా అంటే ఎన్నో ఫీల్డ్ అని, సెకండ్ ఫీల్డ్ అని, అంతే కదా. సో సెకండ్ ఫీల్డ్లో వాల్యూ అనేది ఇవ్వాలి. ఫస్ట్ మనం ఒక నోడ్ని క్రియేట్ చేసిన తర్వాత ఆ నోడ్లో సెకండ్ ఫీల్డ్ అంటే డేటా ఫీల్డ్లో మనం వాల్యూ అనేది ఇవ్వాలి. ఓకే, నేను ఫర్ సపోజ్ నేను ఏ అనే డేటా ఇచ్చాను. ఓకే, దానికి అడ్రస్ నేను 10 అని ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే, సో A10 ఫస్ట్ అయిపోయింది. న్యూ డేటా ఈక్వల్ టు వాల్యూ. డేటా ఫీల్డ్లో మనం వాల్యూ అనేది ఇచ్చాను. ఏ అడ్రస్, ఏ యొక్క డేటా, అలానే దాని యొక్క అడ్రస్ 10. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? న్యూ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు నల్. న్యూ అంటే ఇది, దీని యొక్క నెక్స్ట్ అంటే ఇదే కదా, అంటే ఇది. సో దీని యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో మనం ఏం స్టోర్ చేయాలంట? నల్ అనేది స్టోర్ చేయాలంట. ఎందుకు నల్ అనేది స్టోర్ చేయాలంటే ఫస్ట్ నోడ్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇదే ఫస్ట్ నోడ్ అంటే దీనికి ముందు ఎటువంటి నోడ్స్ లేవు అని. సో ఎటువంటి నోడ్స్ లేకపోతే మనకి నల్ అనేది స్టోర్ అవుతుంది. సో నల్ అనేది స్టోర్ అయింది. అండ్ థర్డ్ స్టెప్ ఏంటి? న్యూ ప్రీవియస్ ఈక్వల్ టు నల్. అలానే ప్రీవియస్ అంటే ఏంటి? ప్రీవియస్ అంటే ఫస్ట్ ఫీల్డ్ కదా. ఈ ప్రీవియస్ ఫీల్డ్లో కూడా మనం నల్ అనేది స్టోర్ చేయాలి. ఎందుకు అంటే దీనికి ముందు కూడా ఎటువంటి నోడ్ అనేది లేదు కాబట్టి ఇక్కడ మనం నల్ అనేది స్టోర్ చేస్తాం ఫ్రెండ్స్. ఇలా మనం ఒక నోడ్ని క్రియేట్ చేస్తాం. ఓకే, అండ్ నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు? ఇఫ్ హెడ్ ఈక్వల్ టు నల్. ఇక్కడ హెడ్ అంటే ఏంటంటే మనం ఫస్ట్ నోడ్ని మనం హెడ్ నోడ్ అంటాం. ఓకే, ఫస్ట్ నోడ్ని ఏ నోడ్ అయినా ఫస్ట్ ఉంటే దాన్ని మనం హెడ్ అంటాం. ఓకే, సో హెడ్ అనేది నల్ అయితే, హెడ్ అనేది నల్లే కదా అయ్యింది. అంటే దాని తర్వాత హెడ్ తర్వాత ఎటువంటి నోడ్స్ లేవనే కదా. సో హెడ్ అనేది నల్ అయితే మనకి ఏమవ్వాలంట? హెడ్ ఈక్వల్ టు న్యూ అవ్వాలంట, టెయిల్ ఈక్వల్ టు న్యూ అవ్వాలంట. అంటే న్యూ నోడ్ హెడ్ అవ్వాలి, న్యూ నోడే టెయిల్ కూడా అవ్వాలి. ఎందుకంటే దాని తర్వాత ఎటువంటి నోడ్స్ లేవు కాబట్టి న్యూ నోడే హెడ్ అవుతుంది, అలానే టెయిల్ అవుతుంది. ఓకే, ఎప్పుడు హెడ్ అనేది నల్ అయితే.
అది ఇఫ్ పార్ట్. మనం ఎల్స్ అంటే ఇది కనుక రాంగ్ అయితే, అంటే ఒక్క నోడ్ లేదు మనకి 2 or 3 నోడ్స్ ఉంటే అప్పుడు మనం ఎటువంటి ప్రాసెస్ని యూస్ చేయాలంటే అప్పుడు మనం ఎల్స్ పార్ట్లోకి వస్తాం. అంటే హెడ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నల్, నల్ కాకపోతే మనం ఎల్స్ పార్ట్లోకి వస్తాం. ఆ ఎల్స్ పార్ట్లో ఏం చెప్తున్నాడు, హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ. అంటే ఫస్ట్ నేను ఒక హెడ్ నోడ్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇది హెడ్ నోడ్. ఆ హెడ్ నోడ్కి డేటా ఏ అని ఇచ్చాను, దాని యొక్క అడ్రస్ 10 అని ఇచ్చాను ఫ్రెండ్స్. దాని తర్వాత నోడ్ నేను ఇప్పుడు తర్వాత ఇంకో నోడ్ని క్రియేట్ చేస్తున్నాను అని, అంతే కదా. హెడ్ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ. హెడ్ యొక్క నెక్స్ట్ ఏం అవ్వాలంట, న్యూ అవ్వాలంట. అంటే ఒక న్యూ నోడ్ని నేను క్రియేట్ చేశాను అని, ఒక న్యూ నోడ్ని క్రియేట్ చేశాను. ఆ న్యూ నోడ్కి నేను డేటా బి అని ఇచ్చాను, దాని యొక్క అడ్రస్ 20 అని ఇస్తే ఇక్కడ ఏమన్నాడు, హెడ్ అంటే ఇది, నెక్స్ట్ అంటే ఏంటి ఇది. సో నెక్స్ట్లో మనకి ఏం స్టోర్ అవ్వాలన్నాడు, న్యూ స్టోర్ అవ్వాలన్నాడు. న్యూ అంటే ఏంటి అంటే న్యూ అంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకోవాలన్నాడు, న్యూ స్టోర్ అవ్వాలన్నాడు. న్యూ అంటే ఏంటి అంటే న్యూ అంటే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన నోడ్ కదా, ఇది కదా న్యూ. సో ఈ న్యూ అనేది స్టోర్ అవ్వాలన్నాడు. న్యూ అంటే ఏంటి 20. సో 20 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. ఇక్కడ స్టోర్ అవుతే ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇది హెడ్ ఆఫ్ నెక్స్ట్లో మనకి న్యూ అనేది స్టోర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ తర్వాత ఏమన్నాడంటే హెడ్ ఆఫ్ ప్రీవియస్. హెడ్ అంటే ఇది, దీని యొక్క ప్రీవియస్లో అంటే ప్రీవియస్ ఫీల్డ్ అంటే ఏంటి, ఈ నోడ్లో మనకి న్యూ అనేది స్టోర్ అవ్వాలి. ఎందుకు స్టోర్ అవ్వాలి అంటే మనకు సర్క్యులర్ లింక్డ్ లిస్ట్ అంటే సర్క్యులర్ డబల్ లింక్డ్ లిస్ట్లో మనకి ఇక్కడ ప్రీవియస్ ఫీల్డ్ ఏం లేకపోయినా సర్క్యులర్ డబల్ లింక్ లిస్ట్లో ఏమవ్వాలి, లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవ్వాలి. మనకి లాస్ట్ నోడ్ ఏంటిది 20. సో ఈ 20 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. స్టోర్ అవ్వగానే ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏమన్నాడు, న్యూ ఆఫ్ ప్రీవియస్ ఈక్వల్ టు హెడ్. న్యూ యొక్క ప్రీవియస్లో హెడ్ అనేది స్టోర్ అవ్వాలి. ఓకే, సో ఈ 10 అనేది ఇక్కడ స్టోర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ న్యూ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. న్యూ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్ అన్నాడు. ఎందుకంటే మనకి డబల్ లింక్ లిస్ట్లో ఇంట్రడక్షన్ పార్ట్లోనే తెలుసుకున్నాం. ఇక్కడ మనకి ఏంటి లాస్ట్ ఫీల్డ్లో మనకి నెక్స్ట్ అంటే నెక్స్ట్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవ్వాలి. బట్ ఇది లాస్ట్ నోడ్ కాబట్టి లాస్ట్ నోడ్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవ్వాలి. ఫస్ట్ నోడ్ ఏంటి 10. సో ఈ 10 అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. అదే అన్నారు న్యూ ఆఫ్ నెక్స్ట్ ఈక్వల్ టు హెడ్. హెడ్ యొక్క అడ్రస్ ఇక్కడ స్టోర్ అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి లింక్ అనేది కనెక్ట్ అయింది. ఆ తర్వాత టెయిల్ ఈక్వల్ టు న్యూ. ఇప్పుడు న్యూ నోడ్ ఏమవ్వాలి, టెయిల్ అవ్వాలంట. ఓకే, ఇది ఫ్రెండ్స్ క్రియేటింగ్ అంటే ఇది మనం క్రియేషన్ అనేది చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.